తెలంగాణలో ఓ సాంప్రదాయం ఉంటుంది. ఇంటికి వచ్చిన కడుపు నిండా అన్నం పెట్టే పంపించాలని. అది ఇంకా ఫాలో అయ్యే పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఈటెల రాజేందర్. రాజకీయంగా ఆరోపణలు మస్తు మందికి ఎదురైతాయి, కానీ అవమానాలు తక్కువ మందికి ఎదురైతాయి. ఆ అవమానాలను తట్టుకొని నిలబడాలంటే ఒక దమ్మే ఉండాలి. ఆ దమ్ము ఈటెల రాజేందర్ కి ఎంత ఉందంటే, భూ కబ్జా చేసిండు అనేది అవమానమే, పార్టీ నుంచి గెంటేయడం అవమానమే, మంత్రి పదవి లాక్కోవడం అవమానమే, తెలంగాణ ఉద్యమంలో డబ్బులు పెట్టినోడు డబ్బులకు ఆశపడ్డాడు అంటే కూడా అవమానమే. ఇట్లాంటి అవమానాలు అన్ని తట్టుకొని 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాటి కమలాపూర్ నేటి హుజూరాబాద్ లో కమలం పువ్వు గుర్తు మీద కాషాయం జెండా ఎగరేసి తన మార్కును నిలబెట్టుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్. ఒక్క ఉప ఎన్నికల్లోనే కాదు, 2004, 2009, 2014, 2018 ఉప ఎన్నిక, 2021, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిచి తానేంటో చూపించుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్. గెలిచిన ఓ కార్పొరేటర్ కు కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తుడే గగనం. అట్లాంటిది 30-40 ఏళ్ల రాజకీయ